హలో అండి, వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఈ రోజు రెసిపీ వచ్చేసి మనం సింపుల్గా అండ్ టేస్టీగా తినాలనిపించినప్పుడు 5 minutesలో చేసుకునే ఈజీ అండ్ టేస్టీ స్నాక్ అనమాట. ఇది వచ్చేసి స్వీట్ కార్న్ చిల్లీ పిజ్జా అనమాట. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ తీసేసుకోవాలి. ఇదైతే ఉడకబెట్టాల్సిన పని లేదు, ఉడకబెట్టుకున్న చాలా బాగుంటుంది. మీరు లేదు మాకు ఉడికిందే కావాలనుకుంటే అది తీసేసుకోండి. సో అందులో మనము చిల్లీస్ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత చీజ్, ఇంకా పిజ్జా సాస్. మీ దగ్గర పిజ్జా సాస్ లేకుంటే టమాటా సాస్ అయినా వేసుకోవచ్చు. తర్వాత మయోనీస్ వేసుకోవాలి. ఇది వేసుకుంటే ఏంటంటే ఇంకా పిజ్జాకి ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. సో అందుకని తర్వాత మన దగ్గర పిజ్జా సీజనింగ్స్ ఉంటాయి కదా, అవి వేసేసుకోవాలి. మన దగ్గర లేకున్నా మనం అప్పుడప్పుడు డొమినోస్లో పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటాం కదా, అవి వస్తాయి. నేనైతే అవి దాస్తాను అప్పుడప్పుడు. సో ఏదైనా పర్లేదు వేసేసుకొని తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే ఏం చేస్తారంటే మన దగ్గర ఎండుమిర్చి ఉంటుంది కదా, అది మిక్సీ పట్టుకొని దాన్నే చిల్లీ ఫ్లేక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో అది కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, మొత్తం అంతా కలిసేలాగా మనం వేసుకున్నవి అన్నేసి. సో ఇలా అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ మొత్తం. చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నానో చూసి మొత్తం అలాగే కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బ్రెడ్ ముక్కతోటి మనం అప్పటికప్పుడు పిజ్జా బేస్ చేసుకోవాలంటే చాలా కష్టం. సో అందుకని నేనైతే బ్రెడ్ యూజ్ చేస్తాను అనమాట. సో బ్రెడ్ తీసేసుకొని దానికి బటర్ అప్లై చేయండి. మీ దగ్గర బటర్ లేకుంటే నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యిని యూజ్ చేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. లేదు అంటే స్కిప్ చేయండి, బటర్ని ఏం కాదు, వేసినా బాగుంటుంది, వేయకున్నా బాగుంటుంది. సో అలా బటర్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొంచెం చీజ్ వేస్తున్నాను. నాకు చీజ్ అంటే చాలా ఇష్టం అనమాట పిజ్జాలో. సో అందుకని ఎంత ఎక్కువ వీలైతే అంత చీజ్ వేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. సో పైన చీజ్ వేసి ఇంకొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అస్సలు ప్యాన్ హీట్ అవ్వకూడదు. నేను కొంచెం హీట్ చేశాను కానీ అస్సలు హీట్ అవ్వకుండా ఉండాలి. అందులో నేను తీసుకుంది బ్రౌన్ బ్రెడ్. మీరైతే వైట్ బ్రెడ్ తీసుకోండి, ఎందుకంటే బ్రౌన్ బ్రెడ్ కొంచెం నల్లగా అవుతుంది త్వరగా. సో నేను కొంచెం హీట్ చేశాను, మీరైతే అస్సలు హీటే చేయొద్దు. ప్యాన్ పెట్టామో వెంటనే బ్రెడ్ పెట్టేయండి బటర్ అప్లై చేసి. మెల్ట్ అవ్వకున్నా పర్లేదు, బటరు కొంచెం రాసేసి ఇంకా బ్రెడ్ ముక్కలు పెట్టేసేయండి అనమాట. సో అలా మొత్తం చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఉంచండి. 3 minutesలో అయితేనే ఇది కింద నల్లగా అవ్వకుండా ఉంటుంది. లేదంటే ఇంకా 3 minutes కంటే ఎక్కువ ఉంటే కింద నల్లగా అయిపోతుంది. సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఉంచండి. చీజ్ మెల్ట్ అవ్వలేదంటే పక్కన పెట్టేసి మళ్ళీ ప్యాన్ కూల్ అయిన తర్వాత మళ్ళీ పెట్టుకొని చీజ్ మెల్ట్ చేసుకోండి. లేదు అంటే కింద నల్లగా అయిపోతుంది, చేదుగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, బాయ్ బాయ్.